నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందండి ఒక చిన్న విషయం అండి, చిన్నది కాదండి, ఆలోచించాల్సిన విషయమే. ఏం లేదు, మనకి ఎక్కువగా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవి ఎక్కువగా వస్తాయండి. చాలా మంది నన్ను అడిగారు, యష్మిత దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆకాశంలో మేఘాలు వస్తాయి, వర్షం ఇచ్చేటప్పుడు వానని కురిపించి ఆ మేఘాలు వెళ్ళిపోతాయి. కాబట్టి మీకు ఫీలింగ్స్ కూడా అలానే మీరు హ్యాండిల్ చేయాలి. అంటే ఫీలింగ్స్ని వస్తాయి, అబ్జర్వ్ చేయండి. ప్రతి చిన్నదానికి మనం లోగా ఫీల్ అయ్యి అవసరం లేని దానికి ఫీల్ అయ్యామనుకోండి, అది మనం చాలా బాధ పెడుతుంది, మెంటల్గా చాలా ఎగ్జాస్ట్ అవుతాము. కాబట్టి మీరు దేనికి బాధపడాలి, బాధపడొద్దు అన్నది జస్ట్ అబ్జర్వ్ చేసి ఆ ఫీలింగ్ని కొంచెం సేపు వదిలేయండి. తర్వాత మీరే సెట్ అయిపోతారు. ఫీలింగ్స్ని క్యారీ చేయటం వల్ల వేరే వాళ్ళకి ఏ డ్యామేజ్ అవ్వదండి, మనకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి జస్ట్ ఇలా మీకు ఇవాళ మంచిగా అనిపించిందా, ఓకే ఇది నాకు మంచిగా అనిపించింది, ఇలా మంచిగా అనిపించలేదు అని వాటిని అక్కడిదక్కడే వదిలేయండి, క్యారీ చేయకండి. చాలామంది ఏదైనా చిన్న విషయం ఒక రోజు జరిగితే దాని గురించి 10 రోజులు వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి లైఫ్ అన్నది చాలా చిన్నది, ఆనందంగా సంతోషంగా ఉండటానికి అన్నది తెలుసున్నప్పుడు ఈ చిన్న చిన్న వాటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తామో కూడా చాలా అవసరం. కాబట్టి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మన యోగా సాధనలో మొదటిగా ప్రాణాయామతో మొదలు పెడదాము. దీన్ని బర్డ్ ప్రాణాయామ కూడా అనొచ్చు. కాబట్టి ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము వజ్రాసనాలో కూర్చోవాలండి. కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ 2 లెగ్స్ని ఫోల్డ్ చేయండి. మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి, లేదా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా మ్యాట్ని డబుల్ ఫోల్డ్ చేసినా కూడా ఎక్కువగా ప్రెషర్ ఉండదు. కానీ మీ కన్వీనియంట్ పోస్చర్లో కూర్చోండి. హ్యాండ్స్ని సైడ్గా ఉంచుతూ మనము శ్వాసని తీసుకోండి ఒకసారి డీప్గా, అలాగే కంప్లీట్గా లంగ్స్ని ఎంప్టీ చేయండి. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తాము. శ్వాసని లోపల హోల్డ్ చేస్తూ కొన్ని క్షణాలు ఇక్కడ హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు హ్యాండ్స్ని డౌన్ చేయండి. మళ్ళీ శ్వాసని బయట వైపు నుంచి హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ హ్యాండ్స్ అప్. అంతర కుంభక చేస్తున్నాము. లోపల బ్రెత్ ని హోల్డ్ చేస్తూ కొన్ని క్షణాలు. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ హ్యాండ్స్ డౌన్. ఇప్పుడు బాహ్యర కుంభక అంటే బయట బ్రెత్ ని వదిలి హోల్డ్ చేస్తాము. చూశారు కదండి, బర్డ్ ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనము అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్రీతింగ్ అయితే చేస్తున్నాము. అంటే ఇక్కడ పూరక శ్వాస తీసుకోవటం, అంతర కుంభక లోపల బ్రెత్ ని హోల్డ్ చేయటం, రీచక బ్రెత్ ని వదలటం, అలాగే బాహ్యర కుంభక అంటే శ్వాసని బయట నుంచి వదిలి హోల్డ్ చేయటం. ఇలా 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్రీతింగ్ అయితే చేస్తున్నామండి. ఎంతసేపు కంఫర్టబుల్ గా ఉంటే అంతసేపు లెగ్స్ ని వజ్రాసనాలో కూర్చోవచ్చు, లేదా లెగ్ ని రిలాక్స్ చేయొచ్చు. కాకపోతే కౌంట్స్ చెప్తాను, దాన్ని ఫాలో అవుతూ చేయటానికి ట్రై చేయండి. హ్యాండ్స్ ని సైడ్ కి పెట్టండి. శ్వాసని తీసుకోండి. 1 2 3 4. ఇప్పుడు అంతర కుంభక లోపల శ్వాసని హోల్డ్ చేస్తూ 1 2 3 4 శ్వాసని వదలండి. 1 2 3 4 5 6. ఇప్పుడు శ్వాసని ఇక్కడ హోల్డ్ చేయండి. 1 2
Inhale, 2, 3, 4. Antara Kumbhaka, 2, 3, 4. Bahyara Kumbhaka, 2, 3, 4, 5, 6. Bahyara Kumbhaka, 2. Inhale, 2, 3, 4. Antara Kumbhaka, 2, 3, 4. శ్వాసని వదలండి. 2, 3, 4, 5, 6. బాహ్యర కుంభక 2. మెల్లగా రెండు చేతుల్ని దగ్గరగా పెడుతూ కళ్ళని ముందుగా చేతులని చూస్తూ రిలాక్స్ అవ్వండి. కాళ్ళని మెల్లమెల్లగా ఒకటి తర్వాత ఇంకో దాన్ని రిలీజ్ చేస్తూ టెన్షన్గా ఉందనుకోండి రెండు కాళ్ళని కింద టాప్ చేయండి. అలాగే లెగ్స్ని రైట్ లెగ్ని రైట్ సైడ్, లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ ఇలా స్వే చేయడం వల్ల కూడా లెగ్లో మనకి తిమ్మిరెక్కకుండా ఉంటుంది. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి బర్డ్ ప్రాణాయామ. ఇక్కడ నేను చెప్పినట్టు 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్రీతింగ్ అయితే చేస్తున్నాము. శ్వాస తీసుకోవటం వదలటం అయితే మనకి తెలుసు, కానీ శ్వాసని లోపల హోల్డ్ చేయటం, బాహ్యర కుంభక అంటే బయట హోల్డ్ చేయటం అన్నవి తెలియదు. కానీ మన శ్వాసని లోపల హోల్డ్ చేసి వదలటం వల్ల ప్రాణశక్తిని మనం కొంచెం సేపు హోల్డ్ చేసి అలా వదలటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అలవాటు చేసుకోండి. పిక్చర్లో మూవీలో చూస్తాం కదండి, నీళ్ళల్లో వెళ్ళి శ్వాసని వదిలి అలా కూర్చోవటం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కాకపోతే అంతర కుంభక బాహ్యర కుంభక శ్వాస తీసుకోవటం వదలటం ఎంత ఇంపార్టెంటో అవి కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే శ్వాసని వదిలేటప్పుడు ఎక్కువ కౌంట్స్ అయితే చెప్పాను, ఎందుకంటే మన ఎక్సలేషన్ నార్మల్గానే ఎక్కువగా ఉంటుంది. శ్వాస తీసుకోవటం కన్నా శ్వాసని వదిలేటప్పుడు ఎక్కువగా మనం శ్వాసని వదులుతాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ ప్రాణాయామాన్ని చేయండి. ఇవాళ మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 3. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. ముందుగా తాడాసనాలో అయితే నిల్చుంటామండి. రెండు కాళ్ళు మోకాలని జోడిస్తూ ఒకసారి డీప్గా ఇన్హేల్ చేయండి. కంప్లీట్గా శ్వాసని ఎంప్టీ చేయండి. ఈసారి శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి రేస్ చేయండి. చేసిన తర్వాత మీరు రెండు చేతుల్ని జోడించవచ్చు, అలాగే పాయింటెడ్గా కూడా పెట్టొచ్చండి. మీ కంఫర్టబుల్ పోస్చర్లో పెట్టండి. శ్వాసని వదిలేటప్పుడు పై భాగాన్ని ముందుకి బెండ్ చేస్తూ నేను ఎడమ కాళ్ళని వెనకాల వైపున స్ట్రెచ్ చేస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అవ్వండి. మీరు నిల్చున్న ప్లేస్ని చూడండి. గుంతలుగా ఉండే ప్లేస్లో అయితే మీకు కొంచెం డిఫికల్టీగా ఉంటుంది, కాబట్టి సర్ఫేస్ ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకొని మీకు పర్ఫెక్ట్ పోస్చర్ అయితే వస్తుంది. ముందుగా చూడండి, ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. రెండు కాళ్ళు ఒకటే దగ్గరగా ఉన్నా కూడా బ్యాలెన్స్ అవ్వదు. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు పై భాగాన్ని ముందుకి బెండ్ చేస్తూ ఎడమ కాళ్ళని పైకి రేస్ చేయండి. ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఉండటానికి మ్యాట్ పైన మన గేజ్ని పెట్టాలండి. ఒకటే దానిపైన దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టకపోయినా కూడా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అని ఈ కింద ఉన్న మోకాలు బెండ్ అవ్వదు. లాక్ చేసి మీరు చేయటం వల్ల
ఆసన ఈజీగా చేయొచ్చు. వీరభద్రాసన 3 చేయటం వల్ల మనం ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత పిల్లలలో, పెద్దవాళ్ళలో ఒక వయసు వచ్చిన తర్వాత అండి ఏకాగ్రత ఉండదు. అంటే మన ఎక్కడైనా పెట్టినా కూడా మనం మర్చిపోతాము. అలాగే చిన్న పిల్లలకు కూడా ఫోకస్డ్గా ఉండటం చాలా కష్టం కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఆసనాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే కాళ్ళల్లో ఉన్న కండరాలని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. మనము హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్స్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు 2 కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు నేను వేరే వైపున తిరుగుతున్నానండి, చూడండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వీరభద్రాసన 3. మనము ఈ ఆసనం వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వక్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసనం చేయటానికి మనము దండాసనాలో అయితే కూర్చోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. 2 కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ మనము దండాసనాలో కూర్చుంటాము. ఇప్పుడు కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. కుడి మోకాలు పైన వైపున పాయింట్ చేయాలండి. అలాగే కాళ్ళని ఎంతైతే అంత దగ్గరగా ఉంచండి. అలాగే కుడి చేతిని వెనకాల వైపున పెట్టండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ చేతిని కుడి మోకాల దగ్గర తీసుకొస్తూ ట్విస్ట్ అయి వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి రేస్ చేస్తూ మెల్లమెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తాం. ఇదండి వక్రాసన. వక్రాసనలో మనము ట్విస్ట్ అవుతున్నాము. వేరే ఆపోజిట్ హ్యాండ్ని నేను ఆపోజిట్ లెగ్ దగ్గర తేవటం వల్ల ఈ అబ్డామినల్ రీజియన్లో ఉన్న ఆర్గాన్స్ని మనము స్టిమ్యులేట్ చేస్తాం. దానివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. ముందుగా డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. డైజెషన్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా, స్టమక్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనం రెక్టిఫై చేయొచ్చు కాబట్టి దీన్ని మీరు అలవాటు చేసుకోండి. అలాగే మనము షోల్డర్ని తీసుకొచ్చి వెనకాల చూడటం వల్ల నెక్కి అలాగే షోల్డర్స్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయండి. మనం కలిసి 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వక్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలో ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఫలకాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ చూపిస్తానని. దీనివల్ల మనకి అబ్డామినల్ ఫ్యాట్, స్టమక్ లో ఉన్న ఫ్యాట్ ని రిడ్యూస్ చేయొచ్చు. చూసేద్దాం ముందుగా ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా రెండు చేతుల్ని కింద డ్రాప్ చేయండి. చూడండి, చేతుల్ని పెట్టే పొజిషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. చేతు వేలు ఇలా దగ్గరగా ఉన్నాయనుకోండి ఉపయోగం ఉండదు, కాబట్టి స్ప్రెడ్ చేయండి. మంచిగా చేతుల వేళ్ళని ఇలా స్ప్రెడ్ చేస్తూ మనము రెండు కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాము. ఇక్కడ మీరు చూసినట్టయితే నా చేతు మోచేతు అన్నది ఒకటే లైన్లో ఉంటుంది. అంటే నేను ఈ పోస్చర్లో లేనండి, అలా అని ఇంకా ముందుకు కూడా లేను. ఎగ్జాక్ట్గా చేతులు భుజాలు ఒకటే లైన్లో ఉండాలి. ముందు వైపున చూడండి, హిప్ కూడా ఇలా డౌన్గా, అలాగే ఇంత పైకి ఉండొద్దండి. బాడీ ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండేటట్టు చూడండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాళ్ళు మనము ఇలా దగ్గరగా తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాం. ఈసారి ఎడమ వైపున. మీకు కుదిరితే ఫాస్ట్ పేస్ లో కూడా చేయొచ్చు. ఇదండి ఫలకాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. ఫలకాసన చేయటం వల్ల మన కోర్ అన్నది చాలా స్ట్రెంథన్ అవుతుంది. కోర్ అంటే పొట్ట మాత్రమే కాదండి, మన బ్యాక్ మజిల్స్ అలాగే పొట్ట, అబ్డామినల్ మజిల్స్ అన్నిటినీ మనము లోపలికి పుల్ చేసి ఆ పోస్చర్లో ఉంటాం. కాబట్టి కోర్ స్ట్రెంత్ పెరుగుతుంది, హ్యాండ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే బాడీ వెయిట్ అంతా హ్యాండ్స్ పైన ఉంది. అలాగే మోకాళ్ళు మనం దగ్గరికి అలాగే వెనక్కి తీసుకెళ్ళటం వల్ల ఈ భాగంలో ఉన్న ఫ్యాట్ని నేను చెప్పాను కదా అలా రిడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఫలకాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ ని చూపించాను. చెప్పినట్టు ఫాస్ట్ గా అయినా చేయొచ్చు, స్లోగా అయినా చేయొచ్చు. మనం యోగాని ఇంటెన్స్ గా చేయడానికి జంపింగ్ అలాంటివి ఇంక్లూడ్ చేసినా ఓకే, కానీ అలైన్మెంట్ అయితే కరెక్ట్ ఉండాలి. మనం రాంగ్ పోస్చర్లో ఉండటం వల్ల బాడీ డ్యామేజ్ అవుతుంది. మీకు పర్ఫెక్ట్గా యోగా సాధనాన్ని కొన్ని రోజులు చేసిన తర్వాత స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి. దానివల్ల బాడీ డ్యామేజ్ అవ్వదు. కాకపోతే దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ మీ సాధనాలు చేయండి. ఇవండి ఇవాళ మన కొన్ని ఆసన సాధనాలు అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనాన్ని మనము కొన్నిసార్లు ఓం చాంటింగ్తో అలాగే శాంతి మంత్రంతో మనం ఎండ్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా లెగ్స్ని ఇలా క్రాస్ చేస్తూ వెన్నుముకని స్ట్రైట్గా ఉంచుతూ డీప్గా ఒకసారి శ్వాసని తీసుకుంటూ కంప్లీట్గా శ్వాసని వదలండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ
శాంతి శాంతి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, డిష్ వాషర్ని మనము తప్పకుండా నెలకి ఒకసారైనా మార్చాలండి. కొంతమంది సంవత్సరాల తరబడి అదే వాడతారని, కానీ దాంట్లో ఉన్నంత క్రిములు ఒక టాయిలెట్ మన సీట్లో కూడా అంతే ఉంటాయి. కాబట్టి మనము తినే ఎంగిలి వాటిని క్లీన్ చేస్తాం కాబట్టి డిష్ వాషర్ని మనం తప్పకుండా చేంజ్ చేయాలి, లేదా హాట్ వాటర్లో అలా కొన్ని క్షణాలైనా వదిలేయాలి. దానివల్ల మనకి అనారోగ్య సమస్యలు అయితే రావు. లేదా కొబ్బరి పీచుని వాడండి. కొబ్బరి పీచు ఉంటుంది కదండి, పాతకాలంలో ఈ స్టీల్ స్క్రబ్బరు, ప్లాస్టిక్ ఇవన్నీ ఉండేవి కాదు. కాకపోతే ఇలా న్యాచురల్గా వాడటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాము.